ఫ్రెండ్స్, మన బాడీలో వేడిగా ఉండడం చాలా ఇంపార్టెంట్. మన డైజెషన్ కి, మెటబాలిజం కి మరియు మన బాడీ టెంపరేచర్ ని రెగ్యులేట్ చేయడానికి. కానీ ఎప్పుడైతే మన శరీరంలోని వేడి అవసరానికి మించి పెరిగిపోతుందో చాలా లక్షణాలు మనకి కనబడతాయి. మీకు చాలా అధికంగా వేడిగా అనిపిస్తుందా? ఎక్కువగా చెమట పడుతుందా? చెమట కూడా దుర్వాసన వస్తుందా? అధికంగా దాహం వేస్తూ ఏదో ఒకటి తరచుగా తాగాలనిపిస్తూ ఉంటుందా? ఎండను సహించలేరా? ఒకవేళ ఎండలో కనుక బయటకు వెళ్ళినట్లయితే ముఖం ఎర్రబడుతుంది, ర్యాషెస్ కూడా వస్తాయా? ఒకవేళ మీ శరీరంలో ఎక్కడైనా పిగ్మెంటేషన్ అవుతుందా? లైక్ చిన్న చిన్న మరకల్లా గానీ, పింపుల్స్ రావడం, లేదా కాళ్ళు చేతులు మండుతున్నా, కళ్ళు మండుతున్నా, ఇవన్నీ కూడా సంకేతాలే మన బాడీలో వేడి పెరిగింది అని చెప్పడానికి. ఇంకా చెప్పుకోవాలంటే వయసు కంటే ముందుగానే జుట్టు నెరవడం, లేదా జుట్టు అధికంగా రాలిపోవడం, మహిళలకు నెలసరి సమయంలో ఓవర్ బ్లీడింగ్ అవ్వడం, లేదా బాడీలోని ఏదో ఒక పార్ట్ నుండి బ్లీడింగ్ అవ్వడం లైక్ పైల్స్, వీటన్నింటికి రూట్ కాజ్ బాడీ హీట్ మాత్రమే. ఒకవేళ మీకు అసిడిటీ ప్రాబ్లం ఉన్నా, పుల్లటి త్రేనుపులు వచ్చినా, నోట్లో పుళ్ళు ఉన్నట్లయితే గుర్తుంచుకోండి మీ బాడీలో హీట్ పెరిగింది అని. ఇలాంటి టైంలోనే ఆ మనిషికి ఎక్కువగా కోపం కూడా వస్తుంది. ఇదేమీ కంపల్సరీ కాదు ఈ లక్షణాలన్నీ మీకు కూడా రావాలి అనడంలో. 2-3 లక్షణాలైనా మీకు కలిగినట్లయితే గుర్తుపెట్టుకోండి శరీరంలోని వేడి పెరిగింది అని. ఇంట్రెస్టింగ్ టాపిక్ ఏంటంటే ఈ సిమ్టమ్స్ అన్నిటికీ మూల కారణం ఎక్సెసివ్ బాడీ హీట్. సో మనలో పెరిగిన ఈ బాడీ హీట్ ని మనం కంట్రోల్ చేసుకున్నట్లయితే ఈ సిమ్టమ్స్ అన్ని కూడా వాటి అంతటా అవే తగ్గిపోతాయి. వీటిని పాటించడం కూడా చాలా ఈజీ. రండి మాట్లాడుకుందాం 5 ఈజీ అండ్ ఎఫెక్టివ్ పద్ధతులను గురించి. వీటి వల్ల మీ శరీరంలో పెరిగిపోయిన అధిక వేడి బయటకు పోతుంది. ఈ వీడియోని చాలా సింపుల్ అండ్ ప్రాక్టికల్ గా ఉంచుదాం. రండి ఆలస్యం చేయకుండా స్టార్ట్ చేద్దాం. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫిట్ ట్యూబర్ తెలుగు. ఫ్రెండ్స్, శరీరంలో వేడి పెరిగింది అంటే బాడీలో పిత్తదోషం ఇన్బ్యాలెన్స్డ్ గా ఉంది అనడంలో సందేహం లేదు. కానీ ఈ వేడి ఎందుకు పెరుగుతుంది? వర్షాకాలం వల్ల, ఎండాకాలంలో ఈ ప్రాబ్లం మరింతగా పెరుగుతుంది. ఇదే కాకుండా తప్పుడు ఆహార పదార్థాల వల్ల, స్మోకింగ్ వల్ల, ఎక్సెసివ్ ఆల్కహాల్ ఇంటేక్ వల్ల మరియు స్ట్రెస్ తీసుకోవడం వల్ల బాడీలో వేడి పెరుగుతుంది. దాంతో మీరు ఎన్ని రకాల క్రీమ్స్ ని అప్లై చేసినప్పటికీ ఈ లక్షణాలు తప్పకుండా ఉంటాయి. అలాగని కంగారు పడకండి, మాట్లాడుకుందాం 5 ఎఫెక్టివ్ వేస్ కోసం. ఇవి బాడీ హీట్ ని సమూలంగా అంతమొందిస్తాయి. నెంబర్ 1 లో ఉంది గోంద్ కతీరా. ఏదైనా ఒక వస్తువు శరీరంలోని వేడిని తగ్గించి చల్లబరిచేది ఉందంటే అది గోంద్ మాత్రమే. ఇంగ్లీష్ లో త్రగకాంత్ గమ్ అంటారు. ఇవి ఎండాకాలం చెట్ల యొక్క కాండాల నుంచి నేచురల్ గానే తయారవుతూ ఉంటాయి. ఇవి లీక్ అవుతున్నప్పుడు జిగురు జిగురుగా ఉంటుంది, కానీ తర్వాత ఎండిపోతుంది. దాన్ని మనం ఈజీగా ఏదైనా డిపార్ట్మెంటల్ స్టోర్స్ లో కొనుక్కోవచ్చు కూడా. గోంద్ కతీరా యొక్క 4-5 గ్రాన్యూల్స్ ని వాటర్ లో నానబెట్టినట్లయితే 2-3 గంటల్లోనే వాటర్ ని సోకప్ చేసుకొని చాలా బాగా తయారవుతాయి. నిమ్మరసం ఇన్స్టెంట్లీ లోపల నుండి వేడిని తగ్గిస్తుంది. ఒకవేళ మీరు ఇందులో 1 స్పూన్ గోంద్ కతీరాని యాడ్ చేసుకున్నట్లయితే ఇంకా ఎంత బాగుంటుందో ఊహించుకోండి. ఎప్పుడైనా బండి మీద లభించే షికంజ్ తాగినట్లయితే తెలుస్తుంది వాళ్ళు గోంద్ కతీరాలో నిమ్మరసం యాడ్ చేస్తున్నారని. చరక సహిత ప్రకారం గోంద్ కతీరా హీట్ స్ట్రోక్స్ నుండి కాపాడే ఒక అద్భుతమైన ఆయుధం లాంటిది. దీనికి చలువ చేసే గుణం ఉండడం చేత చలికాలంలో తినొద్దు అంటారు. ఇవే కాదు దీని యొక్క ఉపయోగాలు. గోంద్ కతీరాను 1 స్పూన్ మీరు ప్రతిరోజు తిన్నట్లయితే మీ బాడీ కూల్ గానే ఉంటుంది. దాంతో పాటు లివర్ హెల్త్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. బాడీలో ఎనర్జీ వస్తుంది మరియు ఫేస్ లో గ్లో వస్తుంది. దీన్ని ఏదో ఒక డ్రింక్ లో లైక్ షర్బత్ లో గానీ, లేదా రాత్రి పడుకునే ముందుగా పాలలో గానీ కలుపుకొని కూడా త్రాగొచ్చు. టేస్ట్ వైజ్ గోంద్ కతీరాకు తనకంటూ ఎలాంటి టేస్ట్ లేదు. అదేమీ పెద్ద ప్రాబ్లం కాదు. అన్నింటికన్నా మంచి విషయం ఏంటంటే మీరు గోంద్ కతీరా యొక్క ఉపయోగాలను వివిధ రూపాల్లో పొందవచ్చు. వేడిగా ఉండడం వల్ల మీ కళ్ళు మండుతున్నా, లేదా మీ కళ్ళు ఎర్రబడినా గోంద్ కతీరాని తీసుకొని మీ 2 కళ్లపై పెట్టుకుని 10 నిమిషాలు పడుకోండి. ఎంత హాయిగా ఉంటుందంటే మీరే అంటారు ఇది ముందుగానే ఎందుకు తెలియలేదు అని. ముందుగా ఈ కతీరా యొక్క ఐప్యాడ్ రెగ్యులర్ గా పెట్టుకున్నట్లయితే డార్క్ సర్కిల్స్ కూడా తగ్గుతాయి. ఒకవేళ మీరు గోంద్ కతీరాని మీ నుదుటిపై గానీ, లేదా మీ అరికాళ్లపై గానీ పెట్టుకుని 20 నిమిషాలు రెస్ట్ తీసుకున్నట్లయితే శరీరంలో హీట్ చేయడం వల్ల వచ్చే లక్షణాలు చాలా త్వరగానే తగ్గిపోతాయి. ఫ్రెండ్స్, గోంద్ కతీరా యొక్క 100 గ్రాముల ప్యాకెట్ మీకు లభిస్తుంది 30 రూపాయలకు. అన్ని కిరాణా షాపుల్లోనూ మీకు ఈజీగా లభిస్తుంది కూడా. ఇంతటి చీప్ వస్తువు ఎండాకాలంలో ఎన్నో లాభాలను అందించే గోంద్ కతీరాను తప్పక ట్రై చేయండి. కానీ కొనేటప్పుడు ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోండి, గోంద్ కతీరాని కొనాలి గాని గోంద్ని కాదు. చూడ్డానికి 2 ఒకేలా కనిపిస్తాయి, కానీ చాలా వేరియేషన్ ఉంది రెండింటికి. గోంద్ని మనలో చాలా మంది చలికాలంలో లడ్డూలు తయారు చేసుకోవడానికి యూజ్ చేస్తారు మరియు దానికి వేడి చేసే గుణం ఉంటుంది. మరోవైపు గోంద్ కతీరా చలువ చేస్తుంది. ఇంకా గోంద్ని వాటర్ లో యాడ్ చేయడం వల్ల అది ఉబ్బినట్టుగా అవ్వదు. డిస్క్రిప్షన్ బాక్స్ లో కూడా నేను అన్స్పాన్సర్డ్ లింక్స్ ఇచ్చాను, చెక్ చేయండి. నెక్స్ట్, తలని కప్పుకోవడం. ఫ్రెండ్స్, అధిక వేడిలో చాలా మంది పని చేసుకోవడాన్ని మీరు చూసే ఉండుంటారు. వాళ్ళ ఒంటిపై మొత్తం బట్టలు లేకపోయినప్పటికీ ఒకటి మాత్రం తప్పగా ఉంటుంది, అదే వారి తల కప్పి ఉండడం. ఎప్పుడైనా ఆలోచించారా ఇలా ఎందుకని?
ఒకసారి నేను కూడా ఇలాంటి క్యూరియాసిటీతోనే ఆ పని చేసుకుని అతన్ని అడిగాను. ఆన్సర్ నాకు షాక్ గురి చేసింది. ఎగ్జాక్ట్ గా గుర్తుంది అతను ఏమన్నాడో. దీన్ని కట్టుకోవడం వల్ల ఎండ ప్రభావం తెలియదని. అతని దగ్గర పెద్ద పెద్ద డిగ్రీలు లేనప్పటికీ వాళ్ల పని గురించి వాళ్ళకి చాలా బాగా తెలుసు. ఈ విధంగా తలని క్లాత్ తో కప్పుకోవడం వల్ల వాళ్ళు సన్ స్ట్రోక్, స్కిన్ ర్యాషెస్ మరియు మిగిలిన బాడీ హీట్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ నుండి తప్పించుకుంటున్నారు. ఇందులో ఎలాంటి సందేహం లేదు సూర్యుడు ఒక నేచురల్ డాక్టర్ అనడంలో. బట్ మన ఇండియా ఒక ట్రాపికల్ కంట్రీ మరియు ఓజోన్ లేయర్ కూడా డిప్లీట్ అవుతుంది. ఈ సమయంలో ఉదయం 11 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు సన్ రేస్ చాలా హార్ష్ గా ఉంటాయి. ఇలాంటి టైంలో సూర్యుని కిరణాలు డైరెక్ట్ గా మన తలపై పడడం చేత మన బాడీ లోపల వరకు వేడి చేరి మనకు వేడిని కలుగజేస్తుంది. ఒక యాడ్ వస్తుంది కదా, అందులో సూర్యుడు పైప్ తో ఎనర్జీని సక్ చేస్తూ ఉంటాడు. యాక్చువల్ గా ఇలాంటిదే జరుగుతూ ఉంటుంది. దీని ప్రకారం ఎండలో తలకు ఏమీ పెట్టుకోకుండా వెళ్ళినట్లయితే బాడీలో వేడి పెరగడమే కాదు, ఓజస్ శక్తి కూడా నాశనం అవుతుంది. అయితే మనం చేయాల్సింది ఏంటంటే వేసవి కాలంలో ఈ టైం డ్యూరేషన్ లో ఇంట్లోనే ఉండడం ఉత్తమం. ఒకవేళ బయటకు వెళ్లాల్సి వస్తే మాత్రం గొడుగుని తప్పక తీసుకెళ్ళండి. అది లేకపోయినట్లయితే క్యాప్ ని యూజ్ చేసుకోండి. లేడీస్ కి స్కార్ఫ్ కూడా ఒక మంచి ఆప్షన్. ఒకవేళ ఏమీ లేకపోయినప్పటికీ రుమాల్తో తలను కట్టుకున్నా మీకు చాలా బెటర్. అప్పుడు చూసుకున్నట్లయితే అంత వేడిలో కూడా మీకు ఎలాంటి ప్రాబ్లం రాదు. బైక్ నడుపుతున్నప్పుడు తప్పకుండా హెల్మెట్ ని ధరించండి. సేఫ్టీతో పాటుగా శరీరంలోని వేడి కూడా పెరగదు. నేను గమనించాను, చాలా మంది వేడి నీళ్లతో స్నానం చేయడాన్ని ఇష్టపడతారు. నిజమే, వేడి నీళ్లు మజిల్స్ ని రిలాక్స్ చేస్తాయి. కానీ ఎండాకాలంలో అంతటి వేడి నీళ్లు తలపై అస్సలు వేసుకోకండి. దీనివల్ల బాడీ హీట్ పెరుగుతుంది మరియు జుట్టు త్వరగా నెరుస్తుంది, జుట్టుకి డాండ్రఫ్ పడుతుంది మరియు జుట్టు ఎక్కువగా రాలిపోతుంది కూడా. కానీ బాడీ హీట్ ని కంట్రోల్ చేసుకోవడానికి మీరు చల్లటి వాటర్ తోటే స్నానం చేయాలి. ఒకవేళ మీకు చాలా అధికంగా బాడీ హీట్ ఉన్నట్లు అనిపిస్తే గనుక స్నానం చేసే నీటిలో కొద్దిగా రోజ్ వాటర్ ని యాడ్ చేసుకోండి. లాస్ట్ కి మ్యాటర్ ఏంటంటే తలని ఎండ నుండి కాపాడుకోవడం. దానికోసం మీరు కావాలనుకున్నట్లయితే ఎండలో వెళుతున్నప్పుడు తలని ప్రొటెక్ట్ చేసుకోండి, లేదా స్నానం చేసేటప్పుడు వేడి నీటి నుండి తప్పించుకోవడం కానీ చేయొచ్చు. ఈ 2 చిట్కాలను మీరు కరెక్ట్ గా పాటించినట్లయితే మీకు బాడీ హీట్ వల్ల వస్తున్న ఈ ప్రాబ్లమ్స్ అన్ని కూడా తప్పక తగ్గుతాయి. నెక్స్ట్ లో ఉన్నాయి కూల్ డ్రింక్స్. శరీరంలో వేడి పెరిగినప్పుడు ఒక లక్షణం మనం గమనించవచ్చు. అదే ఎక్కువగా దాహం వేయడం. ఏదో ఒకటి తాగాలి అనిపిస్తూనే ఉంటుంది. మనం ఏం తాగుతాం? స్ప్రైట్ త్రాగుతాం, కోకోకోలా త్రాగుతాం, పెప్సీ త్రాగుతాం, లింకా కూడా త్రాగుతాం, లేదా ఈ మధ్య ప్రజలు ఎనర్జీ డ్రింక్స్ ని కూడా బాగా తాగడం మొదలు పెట్టారు. ఇవన్నీ రిఫైన్డ్ షుగర్ తో నింపబడిన కార్బోనేటెడ్ డ్రింక్స్. ఇవి మన బోన్స్ నుండి కాల్షియం ని అబ్జార్బ్ చేసుకుంటాయి. చెప్పడానికి ఇది కూల్ డ్రింకే, బట్ యాక్చువల్ గా ఇది ఎంత ఎసిడిక్ గా ఉంటుందంటే పొట్టలోని మొత్తం pH ని పాడు చేస్తుంది. ఈ సో కాల్డ్ కూల్ డ్రింక్స్ ని తాగడం అంటే నిప్పు రావడానికి నెయ్యి వేసినట్టుగా ఉండడమే. ఇవి తాగడం వల్ల మీకు ఎసిడిటీ వస్తుంది మరియు పొట్టలో అల్సర్స్ కూడా రావచ్చు. అందుకే మనం ఈ మార్కెటింగ్ గిమ్మిక్స్ లో చిక్కుకుపోకుండా నిజంగానే మన బాడీ యొక్క హీట్ ని తగ్గించుకోవాలనుకుంటున్నట్లయితే కోల్డ్ డ్రింక్ ని వదిలిపెట్టి కూల్ డ్రింక్స్ ని తాగండి. చెరుకు రసం ఈ మధ్య అన్ని చోట్ల చాలా ఈజీగా లభిస్తుంది. ఒక గ్లాస్ 20 రూపాయలకు లభిస్తుంది. ఇది చలువ చేస్తుంది కాబట్టి శరీరంలోని వేడిని తగ్గించడానికి ఒక టేస్టీ అండ్ బెస్ట్ సొల్యూషన్ కూడా. ఆయుర్వేద వైద్యులు లివర్ లో పెరిగిన వేడిని తగ్గించడానికి దీన్ని ఔషధంగా ఉపయోగిస్తున్నారు. ఇది నేచురల్ గానే తీయగా ఉండడం చేత డయాబెటిక్ రోగులు కూడా లిమిట్ లో తీసుకున్నట్లయితే ఎలాంటి ప్రాబ్లం ఉండదు. ఒక్క గ్లాస్ ఫ్రెష్ చెరుకు రసం త్రాగడం మొదలు పెట్టండి. అందులో నిమ్మకాయ వేయించుకోండి, పుదీనా వేయించుకోండి, ఐస్ తక్కువగా ఉంచుకోండి. మరింత చలువ చేస్తుంది. ఆలోచించండి, దీంతో కూల్ డ్రింక్స్ ని కంపేర్ చేయాలో లేదో. కొబ్బరి నీళ్లు కూడా ఒక జబర్దస్త్ డ్రింక్. ఇది బాడీ హీట్ ని న్యాచురల్ గా తగ్గించడమే కాకుండా స్టడీ ద్వారా తేలింది ఏంటంటే కొబ్బరి నీళ్లు త్రాగడం వల్ల కిడ్నీ స్టోన్స్ డిజాల్వ్ అయ్యి యూరిన్ ద్వారా బయటకు వచ్చేస్తున్నాయని. బ్లడ్ షుగర్ తగ్గుతుంది మరియు పింపుల్స్ ని కూడా తగ్గిస్తుంది. ఫ్రెండ్స్, స్టాటిన్ డ్రగ్స్ కోసం మీకు తెలిసే ఉంటుంది. బ్లడ్ ప్రెషర్ మరియు హార్ట్ కి ఒక పవర్ఫుల్ డ్రగ్. కానీ మెడికల్ సైన్స్ స్వయంగా నమ్ముతుంది దీనికి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉన్నాయని. కానీ స్టడీ ద్వారా తేలింది ఏంటంటే ఒక గ్రూప్ ఆఫ్ హార్ట్ పేషెంట్స్ కి కొబ్బరి నీళ్లు త్రాగించినప్పుడు 5 రోజుల తర్వాత బ్లడ్ ప్రెషర్ మరియు కొలెస్ట్రాల్ ఎంతగా తగ్గాయంటే స్టార్టింగ్ డ్రగ్ యూజ్ చేసినప్పుడు ఎలా తగ్గుతాయో అదే విధంగా. ఈ డ్రింక్ లో ఎన్నో న్యూట్రియంట్స్, ఎలక్ట్రోలైట్స్ మరియు యాంటీ ఆక్సిడెంట్స్ ఉన్నాయి. నిన్న మొన్న లాంచ్ చేయబడిన ఎనర్జీ డ్రింక్స్ లో ఏముంటాయి? సత్తు శనగల సత్తు లేదా బార్లీ సత్తు ఏదో ఒక కిరాణా షాప్ లో మీరు కొనుక్కొని మీ దగ్గర పెట్టుకోండి. అందులో వాటర్ కలుపుకొని కావాలంటే సాల్టీగా చేసుకోండి, లేదా మిశ్రీ లేదా బెల్లం పొడిని యాడ్ చేసుకుని తీయగా త్రాగండి. ప్రోటీన్ లభిస్తుంది మరియు శరీరానికి చలువ చేస్తుంది కూడా. నెక్స్ట్, ఫుట్ మసాజ్.
ఫ్రెండ్స్, మన శరీరంలోని వేడి అన్నింటికన్నా ముందుగా మన కాళ్ల నుండి బయటకు వెళ్ళిపోతుంది. ఎవరి శరీరంలో వేడి అధికంగా ఉంటుందో వాళ్ళ కాళ్ళు కూడా మండుతూ ఉంటాయి. వాళ్ళ కాళ్ల నుండి దుర్వాసన కూడా అధికంగా వస్తూ ఉంటుంది. ఏ విధంగా అయితే మొక్క మొదట్లో వాటర్ ఇవ్వడం వల్ల మొత్తం మొక్క అంతా పచ్చగా తయారవుతుందో అదే విధంగా మన బాడీ యొక్క మొదలు కూడా మన కాళ్లలో ఉంటుంది. అక్కడ మాలిష్ చేసుకున్నట్లయితే శరీరం మొత్తంలోని వేడి తొలగిపోతుంది. ఆయుర్వేదం యొక్క ఈ కాన్సెప్ట్ ని మోడర్న్ సైన్స్ కూడా ఆమోదించింది. మీరు ఆవ నూనె, కొబ్బరి నూనె లేదా నెయ్యి ఈ మూడింటిలో ఏదో ఒక ఆయిల్ తో పాదాలు మర్దన చేసుకోవడం మొదలు పెట్టినట్లయితే మీ బాడీ చల్లబడుతుంది మరియు మైండ్ కూడా. రాత్రి పడుకునే ముందుగా కాళ్లను వాష్ చేసుకుని ఈ మూడింటిలో నుండి మీకు నచ్చిన ఏదో ఒక ఆయిల్ తో కాళ్లకు మర్దన చేసుకోండి. ఒక్కరోజు ట్రై చేసి చూడండి, దీని ఫలితం కనబడుతుంది. నిద్ర కూడా బాగా పడుతుంది. ఇది లెవెల్ 3 మసాజ్. కానీ మీరు డైరెక్ట్ గా లెవెల్ 5 కి వెళ్ళాలనుకున్నట్లయితే ఇదే మసాజ్ ని కాంస్య పాత్రతో చేసుకోండి. కాంస్యం అనేది ఒక అలాయ్. ఇది కాపర్, టిన్ మరియు జింక్ తో తయారు చేయబడుతుంది. పూర్వకాలం నుండి దీంతో పాత్రలు తయారు చేస్తున్నారు. కాంస్య పాత్ర మీకు ఏదో ఒక గిన్నెలో అమ్మే దుకాణాలలో లభిస్తుంది. కాంస్య గిన్నెతో అరికాళ్లు మసాజ్ చేసుకోవడం అనేది ఆయుర్వేదంలో శరీరంలోని వేడిని తగ్గించుకోవడానికి ఒక రామబాణం లాంటిది. మీకు శరీరంలోని వేడి రిలేటెడ్ ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నప్పటికీ, లైక్ పైల్స్, పొట్టలో అల్సర్ ఉన్నా, లివర్ లో వేడి పెరిగినా, స్కిన్ ప్రాబ్లమ్స్ తగ్గకపోతున్నప్పటికీ, ఎక్కువగా కోపం వస్తున్నా, ఎలాంటి వేడి అయినప్పటికీ దీంతో తగ్గిపోతుంది. ఒక టెస్ట్ కూడా ఉంది. దీన్ని చెక్ చేసి మీ బాడీలో ఎంత వేడి ఉందో తెలుసుకోవడానికి. మీరు ఎప్పుడైతే ఆయిల్ అప్లై చేసి మీ పాదాలను కాంస్య పాత్రతో మసాజ్ చేసుకుంటారో మీ ఒంట్లోని వేడిని బట్టి మీ పాదాలు నల్లగా మారుతాయి. మీ పాదాలు ఎంత నల్లగా మారితే అంత వేడి మీ ఒంట్లో ఉందని అర్థం చేసుకోండి. కానీ మంచి విషయం ఏంటంటే అది ఇప్పుడు బయటకు వెళ్ళిపోతుంది. 2 పాదాలపై కనీసం 2 నిమిషాల పాటు మీరు ఈ విధంగా కొన్ని రోజులు రెగ్యులర్ గా మసాజ్ చేసుకున్నట్లయితే మీకు చాలా త్వరగా రిజల్ట్ కనిపిస్తుంది. నేను రికమెండ్ చేస్తాను, మీరు ఒక హ్యాండ్ టవల్ ని మీ బెడ్ దగ్గర దీని గురించి మాత్రమే పెట్టుకోండి. మాలిష్ చేసుకున్నాక మీ పాదాలను దాంతోటే శుభ్రం చేసుకోండి. ఈ మసాజ్ చేసుకున్నాక మీకు ఎలా అనిపిస్తుందంటే ఏదో పెద్ద బరువు దిగినట్టుగా అనిపిస్తుంది. సూపర్ రిలాక్సింగ్ గా ఉంటుంది. ఒకవేళ డైలీ చేయలేకపోయినప్పటికీ ఎప్పుడు వీలు కుదిరితే అప్పుడు తప్పక చేయండి. కాంస్య పాత్రను యూజ్ చేయాలి అనుకోకపోయినట్లయితే నార్మల్ చేతులతో కూడా మసాజ్ చేసుకున్నా తప్పక ఫలితం ఉంటుంది. నెక్స్ట్, కుండ. మీకు అధికంగా దాహం వేస్తున్నా, చెమటలు ఎక్కువగా వస్తున్నా, లేదా శరీరంలో వేడి పెరిగింది అని తెలియజేసే లక్షణాలు ఏమైనా ఉంటే వెంటనే ఈ వేసవికి ఒక కుండను కొనుక్కొని తెచ్చుకోండి. ఫ్రెండ్స్, మట్టి అనేది ఎలాంటి వస్తువు అంటే నేచురల్లీ బాడీకి చలువ చేస్తుంది. పైగా ఇందులో ఎన్నో రకాల మినరల్స్ ఉంటాయి. ఫ్రిడ్జ్ లోని వాటర్ పట్టుకోవడానికి చాలా చల్లగా ఉన్నప్పటికీ ఐస్ బాడీలో వేడిని కలుగజేస్తుంది. అదే మరో ప్రక్క మట్టి కుండలో స్టోర్ చేయబడిన వాటర్ నేచురల్ గానే చల్లగా ఉంటాయి. మరియు ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే ఇవి ఎంత చల్లగా ఉంటాయంటే వీటిని త్రాగడం వల్ల వెంటనే దాహం తీరుతుంది, కానీ గొంతు పాడవదు. ఇది ఒక సైంటిఫిక్ ఫ్యాక్ట్ ఏంటంటే మట్టి కుండలోని నీళ్లు నార్మల్ వాటర్ కన్నా ఎక్కువ ఆల్కలైన్ గా ఉంటాయి. మినరల్స్ యొక్క క్వాంటిటీ కూడా ఇంక్రీజ్ అవుతుంది. ఎక్కడ 100 రూపాయల కుండ, ఎక్కడ ఆ లక్షల విలువ చేసే వాటర్ ఫ్రిడ్జెస్, ఇవి అవసరం లేదు. మట్టి కుండ ఎప్పటి నుండో ఉన్నటువంటి ఒక న్యాచురల్ సొల్యూషన్. దాన్ని యూజ్ చేయడం స్టార్ట్ చేయండి. మీరు రాత్రి వాటర్ ని కుండలో నింపి ఉంచుకోండి. ఉదయం లేవగానే త్రాగినట్లయితే గ్యాస్, ఎసిడిటీ మరియు సన్ స్ట్రోక్ కి మెడిసిన్ లాగా బాగా పనిచేస్తుంది. ఈ మధ్య మట్టి వాటర్ బాటిల్, మట్టి గ్లాస్ వంటివన్నీ చాలా ఈజీగా లభిస్తున్నాయి. మట్టి పాత్రలో ఉంచబడిన వాటర్ త్రాగడం మొదలు పెట్టినట్లయితే మీ బాడీలోని హీట్ ఆటోమేటిక్ గా ఎలాంటి మెడిసిన్స్ లేకుండా తగ్గిపోతుంది. మట్టి పాత్రను మీరు వంట వండుకోవడానికి కూడా యూజ్ చేసుకోవచ్చు. వేరే రకాల మెటల్స్ తో పోల్చుకున్నట్లయితే మట్టి పాత్రలో వండిన ఆహారం చాలా టేస్టీగా ఉంటుంది, చాలా న్యూట్రియంట్స్ తో నిండి ఉంటుంది మరియు బాడీ హీట్ ని కూడా తగ్గించేందుకు వీలుగా ఉంటుంది. మీరు మట్టి పాత్రను నార్మల్ గ్యాస్ పై పెట్టి నార్మల్ పాత్ర లాగానే యూజ్ చేసుకోవచ్చు. నేను స్వయంగా మట్టి పాత్రలు యూజ్ చేయడం మొదలుపెట్టి 4 సంవత్సరాలు అవుతుంది. ఇది ఒక ప్రాక్టికల్ సొల్యూషన్. ఒక్కొక్క పాత్ర 2 సంవత్సరాలు వస్తుంది. ఫ్రెండ్స్, శరీరంలోని వేడి పెరిగినట్లయితే చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. వీటిని లైట్ తీసుకోకండి. మీరు శరీరంలోని వేడితో బాధపడుతున్నట్లయితే ఈ 5 వంటింటి చిట్కాలను ఫాలో అవ్వండి. గోంద్ కతీరాని యూజ్ చేసుకోండి. ఎండలో వెళ్లాల్సి వస్తే తలను కాపాడుకోండి. కోల్డ్ డ్రింక్ ని విడిచిపెట్టి రియల్ కూల్ డ్రింక్స్ ని త్రాగండి. రాత్రి పడుకునే ముందుగా మీ పాదాలను మసాజ్ చేసుకోండి. మట్టి పాత్రను, ఎస్పెషల్లీ వాటర్ ని త్రాగడానికి మట్టి కుండ యూజ్ చేయండి. చాలా త్వరగా మీ శరీరంలోని ప్రాబ్లమ్స్ అన్నింటికీ సొల్యూషన్ లభిస్తుంది. వీటిల్లో మీకు ఏది ఎక్కువ ప్రాక్టికల్ గా అనిపించింది? ఎందుకంటే మీరు ఈ 5ని తప్పక చేయాలనే రూల్ అయితే లేదు, కానీ ఏదో ఒక 2-3 చేసినప్పటికీ సరిపోతుంది. మీకు ఈ వీడియో హెల్ప్ఫుల్ గా అనిపించి మరిన్ని వీడియోస్ చూడాలనుకుంటున్నట్లయితే ప్లీజ్ తప్పక లైక్ చేయండి. మై నేమ్ ఇస్ వివేక్. ఐ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.